ఘనమైన శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాఠశాల 128 126 128 126. జోసెఫ్ దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా, నాయనాలని కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు స్తుతులర్పింతు ప్రభునికు నేడే, స్తుతి పాడేద హృదయముతో. స్తుతులర్పింతు ప్రభునికు నేడే, స్తుతి పాడేద హృదయముతో. స్తుతించి వర్ణించి గణపరతం, స్తుతించి వర్ణించి గణపరతం. నీ ప్రేమ అపరమైనది. దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా, నాయనాలని కరుణ సర్వసదా నిలుచుచున్నది. దేవాని తలంపులు మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటి నన్ను ఎరిగితివి. మొదట నిన్ను ఎరుగనైతిని, మొదటి నన్ను ఎరిగితివి. వెదుకాలేదు ప్రభువా నేను, వెదుకాలేదు ప్రభువా నేను, వెదకితి
లొచ్చుచున్నది దేవాని తలంపులు మరణమాగుబిలో నుండిని కరుణానిధి నన్ను రక్షింప మరణమాగుబిలో నుండిని కరుణానిధి నన్ను రక్షింప దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా నాయనాలని కరుణ సర్వసాదా నిలుచుతున్నది దేవాని తలంపులు అపలోకములో మునిగియుంటిని మమ శిష్యకు పాత్రుడను అపలోకములో మునిగియుంటిని మమ శిష్యకు పాత్రుడను యేసు ప్రభు సిలువ సహించెను యేసు ప్రభు సిలువ సహించెను నాకు నూతన జీవముసయా దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా నాయనాలని కరుణ సర్వసాదా నిలుచుతున్నది దేవాని తలంపులు అద్భుతమైనది శిల్వ దృశ్యం ప్రభువులు కొట్టి ఉమ్మి వేసిరి అద్భుతమైనది శిల్వ దృశ్యం ప్రభువులు కొట్టి ఉమ్మి వేసిరి ప్రభువులు వారి మాన సత్యము ప్రభువులు వారి మాన సత్యము ప్రభువే సాయితే దుఃఖము దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా నాయనాలని కరుణ సర్వసాదా నిలుచుచున్నది దేవాని తలంపులు ఎట్లు మౌనముగా నుండుతావు చెల్లింపక స్తోత్రగీతము ఎట్లు మౌనముగా నుండుతావు చెల్లింపక స్తోత్రగీతము సదాంతా పడుచుండేరా సదాంతా పడుచుండేరా ఈ ప్రేమ అపారమైనది దేవాని తలంపులు అమూల్యమైనవి నాయనా నాయనాలని కరుణ సర్వసాదా నిలుచుచున్నది దేవాని తలంపులు వాడి సంఖ్య 135 133.
మమ్మునే ప్రేమింతును. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యము ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము ఇచ్చిన ప్రభుని కీర్తింతును. గతకాలమంతయు కాపాడెను, కష్టబాధలు కలుగకుండా తన ఆశీర్వాదములు నాకు సరి సుఖభద్రతనిచ్చే. తన ఆశీర్వాదములు నాకు సరి సుఖభద్రతనిచ్చే. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యము ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము ఇచ్చిన ప్రభుని కీర్తింతును. కొన్ని వేళలు క్షణకాలం అన్నముఖమును ఆపుకొనెను ప్రభువే. తన కోపము మాని తిరిగిన ఎడల కుమ్మరించును కృపను. తన కోపము మాని తిరిగిన ఎడల కుమ్మరించును కృపను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యము ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము ఇచ్చిన ప్రభుని కీర్తింతును. అరువులని కల్పసుకుండినను ప్రభువాశ్రయముగనుండు. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యము ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యము ఇచ్చిన ప్రభుని కీర్తింతును. ప్రభుధనగా వచ్చును
వాడి సంఖ్య 474. 474, 470. దినములలో దేవుడి, ఆ దినములలో దేవుడి, అరుదాయను దేవుని మాట, అరుదాయను దేవుని మాట, ఆ దినములలో దేవుడి, దినములలో దేవుడి, దైవోక్తి ప్రత్యక్షత, దైవోక్తి ప్రత్యక్షత, దొరుకునదే అరుదాయనట, దొరుకునదే అరుదాయనట. దినములలో దేవుడి, ఆ దినములలో దేవుడి, ఇశ్రాయేలీయులాట నాడు, ఇశ్రాయేలీయులాట నాడు, ఏ రాజు లేకపోయే, ఏ రాజు లేకపోయే, ఇశ్రాయేలీయులాట నాడు, ఇశ్రాయేలీయులాట నాడు, తన ఇష్టానుసారముగా, తన ఇష్టానుసారముగా తిరుగుచుండెను ప్రతివాడు, తిరుగుచుండెను ప్రతివాడు, ఆ దినములలో దేవుడి, ఆ దినములలో దేవుడి, పరమాతండ్రి వందనము, పరమాతండ్రి వందనము, చెరపట్టబడినందున, చెరపట్టబడినందున, పరమాతండ్రి వందనము, పరమాతండ్రి వందనము. ప్రభావము కోరెను, ప్రభావము కోరెను, ప్రభుని ప్రజలలో నుండి, ప్రభుని ప్రజలలో నుండి, ఆ దినములలో దేవుడి, ఆ దినములలో దేవుడి, నావిదంత కంటాడు, నావిదంత కంటాడు, దిన దినము వర్ధిల్లేను, దిన దినము వర్ధిల్లేను, నావిదంత కంటాడు, నావిదంత కంటాడు, సైన్యములకు పతి యెహోవా, సైన్యములధిపతి యెహోవా, సర్వత తన తోడై ఉండే, సర్వత తన
చివరిగా లేచి
కూర్చొని బైబిల్ పాడుకుంటాం. ఆ సమయంలో దయచేసి ముందుకు రండి. కొద్దిగానే ఉన్నాం కనుక మరి ముందుకు రండి, వరుసలో కూర్చోనండి. అవసరమైతే వెనుకున్న కుర్చీల వరకు ముందు కుర్చీలు వేసుకోండి. ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నారు కనుక సమీపం ఉంటే వినడానికి కూడా బాగుంటుంది. వర్తమానం ఇచ్చే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది కనుక ఆ వెనక కుర్చీల వరకు కుర్చీలు కొంచెం ముందుకే బ్రదర్స్ యవనస్తులు చూడండి ఎక్కడో మూలకు ఉన్నారు. మరి ముందుకు రండి, వరుసలో రండి. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. దయచేసి కూర్చోండి. పిల్లలకు మామూలుగా డిఫరెంట్. పిల్లలకంతా కండిషన్ ఒకటే, కరెక్ట్ వాక్యం వింటే ఇక్కడ ఉంచుతాను. లేకపోతే పైకి కూడా కాదు, పైకి పోతే మాట్లాడుతుంటారు. నేను నమ్మనికి లేదు, గేట్ పైన పంపిస్తాను. సరేనా? ఈ మొదటి సెషన్ నెమ్మదిగా కూర్చున్నారు అనుకో, రెండో సెషన్ కుదరదు. తొందర చేస్తే పైకి కాదు, గేట్ పైకి. సరేనా? అట్లా గర్ల్స్ కూడా. ఇప్పుడు మన వాక్యం విందాం. అనుకు చెప్పేది మొత్తం మోసరాలు చూపించాలి నాకు మధ్యాహ్నం. మొత్తం ప్రతి వచ్చిన మోసరాలు చూపించాలి. మోసం తెచ్చుకున్నారా? సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుంటాం. The book of Revelation chapter 2 verse 8 to 11. We shall read all together. మనం అందరం కూడా ఈ యొక్క వచనాలు కలిసి చదువుకుంటాం. స్మరణలో ఉన్న సంఘములకు ఇలాగ వాయు మొదటి వాడును కడపటి వాడునైంది మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఆయన నన్ను ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనొచ్చు. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దృష్టిని నేను ఎరుగుదును. నీకు పొందబో శ్రమను భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నాడు. అది దినము శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకము కావడం నేను ప్రకటించాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించేవాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. చిన్న ప్రార్థన చేస్తామండి. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో సియోను ప్రార్థన మధ్యన కూడా మేమందరం కూడా మీ సన్నిధికి వచ్చి ఉన్న మీ యొక్క వాక్యంతో నాతో మాతో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే నాయన పాటల్లో ఇంతవరకు మీరు సహాయపడినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రేమైన తండ్రి, సకాలంలో వచ్చిన బిడ్డలందరి కొరకు మీకు వందనాలు. ఎవరైతే ఇంకా మార్గమధ్యంలో మా ప్రభావ వస్తున్నారో వారిని క్షేమంగా నడిపించమని వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా మీరు ఇచ్చిన మాటల కొరకై మీకు వందనాలు. వీటిని మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. అలాగే మందిరంలో ఆయా పరిచర్యలు గలవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడం. ఎవరికి ఏ పరిచర్య అప్పగించబడిందో ఆ పరిచర్యలు
నమ్మకంగా ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షణ కిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తుంటున్నాం. మా మధ్యలో మీరు ఆత్మరూపిగా సంచరించి మా జీవితంలో సరిచేసి మీరు ఆత్మపరకై నన్ను మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను. మా తను మీ దాసుని బట్టి మీ కొందరు కుటుంబాన్ని బట్టి మీ కొందరు చెల్లిస్తుంటున్నాం. మీరు వాడుకుంటున్నకై మీ స్తుతిస్తూ గణపరుస్తున్న కొనియాడుతున్నాం. పిల్లలు కూడా అల్లరి చేయకుండా నెమ్మదిగా ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తుంటున్నాం. కనబడుచున్న అంధకార శక్తులను క్రీస్తు యేసు నామమున బంధిస్తూ మమ్మల్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో మరి పర్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2 దినాల పరిచర్య కొరకై మీ మధ్యలో అయోగ్యుడైన నేను కూడా ఉండడానికి ప్రభు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయం కొరకై ప్రభువును కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము పరిచర్య కొరకై మన అంశం గురించి కొన్ని మాటలు ధ్యానిస్తాం. మన అంశము మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చిన. మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రేమైన వాళ్ళ నమ్మకత్వం అనేది విశ్వాసిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. పరిశుద్ధత, నమ్మకత్వము ఈ 2 విశ్వాసిక జీవితంలో ఒక అత్యున్నతమైన స్థానానికి తీసుకుని వెళ్తాయి. మనకు అర్థం కావు, కానీ ఈ 2 విషయాలు మనం అనుసరిస్తూ వస్తే ఒక దినాన దేవుడు అద్భుత రీతిగా మనల్ని వాడుకుంటాడు. సరే, ఈ యొక్క గ్రంథంలో అనగా ప్రకటన గ్రంథంలో మరణం వరకు నమ్మకంగా ఉండము అనే మాట ఎవరి ద్వారా దేవుడు బయలుపరిచాడంటే తన శిష్యుడైనటువంటి యోహాను గారి ద్వారా బయలుపరిచాడు. ప్రేమిన వాళ్ళ యోహాను భక్తుల గురించి మనం ధ్యానించినట్లయితే ఆయన యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడు కనుక ఈ యొక్క ప్రత్యక్షత ప్రకటన గ్రంథం రాయడం అనేది అంత సులువైంది కాదు. జరిగిపోయిన సంగతులను, జరిగే సంగతులను, జరగబోయే సంగతులను 3 కాలాలు జరగబోయే విషయాలన్నిటి కూడా ఆయన తేటగా సంఘమునకు బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. ప్రేమైన వాళ్ళ 12 మంది శిష్యులు ఉంటే ఈ ప్రత్యక్షత లేదా యొక్క ప్రకటన గ్రంథం అనేటువంటి బయలుపరుపు యోహాను గారికి ఎందుకు ఇవ్వబడింది అని అంటే కొన్ని తరపులు మనం చూస్తాం. ఆయన యేసు ప్రభు వారికి ప్రియమైన శిష్యుడు. చూడండి, మనం గమనిస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మనం గమనిస్తాం. ఎవరైనా సహాయం చేయొచ్చు. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. The book of Mark chapter 3 verse 17. జబదేయి కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అని పేరు పెట్టెను. బోయనెర్గెస్ అనగా ఉరిమెడు వాడని అర్థము. అనగా మొట్టమొదట యోహాను గారి గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన ఉరిమేడివాడు. ఉరిమేడివాడు అంటే ఇంకొక మాట మనం చెప్పవచ్చు, ఆయన ప్రభు పని విషయమై రోషము కలిగిన వాడు. ప్రేమైన వాళ్ళ ప్రభు పని చేయడానికి ఆ విశ్వాసిక జీవితంలో ఏముండాలి చెప్పండి? రోషం ఉండాలి. అందుకే పౌలు అంటాడు, పౌరుషము గలవారై యుండుడి. కనుక ప్రభు యొక్క సేవ ఎడల ప్రభును బయలుపరిచే విషయంలో యోహాను ఎంతో రోషం కలిగిన వాడుగా లేదా ఉరిమేడు వాడుగా ఉన్నాడు. ఇది మొట్టమొదటిది. 2వ మాట గమనిస్తాం, చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 4 verse 21. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదేయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను రెండవదిగా వలలు బాగు చేసుకొనుట. ప్రేమైన వాళ్ళ
ఈ వలలు బాగు చేసుకున్నట్టు అనేది జీవితాన్ని సరి చేసుకున్నట, లేదా సాక్ష్యాన్ని సరి చేసుకున్నట, ఆత్మీయ జీవితంలో ఉన్న ఒడిదుడుకులన్నీ బాగు చేసుకునే అనుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే బాగుపడటానికి ఇష్టపడతారో దేవుడు తన ప్రత్యక్షతను వారికి అనుగ్రహిస్తాడు. కొన్ని పర్యాలు మనం సరి చేసుకోవడానికి ఇష్టపడము. శత్రువైన సాతాను మన వల, మన సాక్ష్యం అనే వల, అలాగే మన ఆత్మీయ జీవితం అనే వల సరి చేసుకోవడానికి సాతాను అంగీకరించడు. కారణం ఏంటనగా ఆ రీతిగా మనం వల సరి చేసుకుంటే ప్రభు యొక్క సన్నిధిలో వాడబడతామని వాని యొక్క కోరిక. వాడబడకుండా మనం నిరుత్సాహపరిచి సోమరులుగా చేయాలని ఆ సాతాను తలుస్తూ ఉంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో యోహాను గారికి ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యక్షత ఇవ్వడంలో నేను తలించేది ఏంటనగా ఆయన తన వలను తన తండ్రి వలన ఏం చేసేవాడంట? బాగు చేసేవాడు. మూడో మాట గమనిస్తాం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 54వ వచనం. The book of Luke chapter 9 verse 54. శిష్యులైన యాకోబును యోహాను అది చూసి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనప్పుడు నేను ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తప్పు తిరిగి వారిని గద్దించాడు. సరే, ఇక్కడ ఆకాశం నుండి అగ్ని దిగివచ్చుమని ప్రార్థించిన వాడు. దాని అర్థం ఏంటనగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి ప్రార్థించమంటే ఆయన తీవ్రంగా అనగా ప్రార్థన యందు తీవ్రత కలిగిన వాడు. ఇంకో మాట చెప్పాలంటే ప్రార్థన యందు పట్టుదల కలిగిన వాడు. ఎవరైతే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటారో, ఎవరైతే ప్రార్థన జీవితంలో తీవ్రత కలిగిన వారుగా ఉంటారో, ఎవరైతే ప్రార్థన జీవితంలో ఆరిపోకుండా ఉంటారో, ఎవరైతే ప్రార్థన జీవితంలో పడిపోకుండా ఉంటారో వారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. ఇది మూడవది. నాలుగవ మాట గమనిస్తాం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యుడు యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఏమట ఆనుకొనుచుండెను. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రేమైన వాళ్ళారా, అనేక మంది శిష్యులు ఉన్నారు, కానీ అయితే యేసు రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. సహజంగా రొమ్మున ఎవరు ఆనుకుంటారు? మన బిడ్డలు మన రొమ్మున ఆనుకుంటారు. అయితే ప్రేమైన వాళ్ళారా, శిష్యులందరికంటే ఎక్కువగా ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు ఎవరయ్యా అంటే యోహాను గారు. అనగా ఆయన హృదయంలో ఉన్న విషయాలన్నీ యోహాను గారు తెలుసుకునేవాడు. ఒక మాట చెప్పాలంటే, దేవా నీ చిత్తము చేయట నాకు సంతోషము, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించుము, మీ చిత్తమును బయలుపరచమని తన రొమ్మున సమీపంగా ఆయన దగ్గర ఉండేటువంటి శిష్యుడుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆయనకు ఈ ప్రకటన గ్రంథం గురించినటువంటి ప్రత్యక్షత దేవుడు అనుగ్రహించి ఉన్నాడేమో. ఇంకో మాట గమనిస్తాం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. అతడు ఎట్టి మరణమున్న దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లా చెప్పి నన్ను వెంబడించుమని చాలు, నన్ను ఏమంట వెంబడించుము. కనుక ప్రేమైన వాళ్ళ ఎవరికి ప్రత్యక్ష ఇవ్వబడుతుంది? ఆయనను ఏమంట వెంబడించుట. ఆయనను వెంబడించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని షరతులు పెట్టాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంట? తన సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించవలెను. కనుక ప్రేమైన వాళ్ళారా, వెంబడించట్లో యోహాను గారికి ఉన్నటువంటి శుభ్రం ఏంటంటే, దేవా నీ సిలువను ఎత్తుకుంటాను, అలాగే నా సిలువను కూడా ఎత్తుకుంటాను. ఇంకొక గమనిస్తే ప్రేమైన వాళ్ళారా, యోహాను చదవదులేండి అన్నమాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 22, 23 వచనాల్లో ప్రభు సిలువ దగ్గర 4 మాత్రమే ఉంటారు. మగ్దలేనే మరియా, క్లోప భార్య అయిన మరియా, వేరొక మరియా, ఆ తర్వాత ఈ 3 శిష్యుల తర్వాత ఎవరు ఉంటారు చెప్పండి? యోహాను గారే ఉంటారు. అబ్బా, సిలువ దగ్గర అనగా సిలువను వెంబడించే విషయంలో యోహాను గారు ఎప్పటికీ చెప్పండి వెను తీయలేదు. పేతురు ఏమన్నాడు? ప్రభా, నీ మరణము సంభవించకుండా కాక అలాంటి మరణం నీకు వద్దు అన్నాడు.
ఇంకో సందర్భంగా మన అవసరమైతే నేను నీ కొరకే మరణిస్తానన్నాడు. ఎన్నిసార్లు పొంకాడండి? 3 సార్లు. ఆయన అంటే నాకు ఏమంట తెలియనే, ఆయన నేను ఎరగనే తన మీద ఒట్టు పెట్టుకొని బొంకిన వాడుగా ఉన్నాడు. అయితే యోహాను భక్తుడు మాత్రం ఆ రీతిగా లేడు. ఆయన శిలువ దగ్గర నిలబడి ఉన్నాడు. అందుకని ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వబడింది ఆయనకు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లిని చూసి ఇదిగో కుమారుని చూసి ఇదిగో నీ తల్లి. కనుక తల్లిని పోషించేటువంటి బాధ్యత యోహాను గారికి ప్రభు అప్పగించినాడు. ఈ దినాల్లో ప్రియమైన వాళ్ళారా, తల్లిదండ్రులను చూసేటువంటి బాధ్యత పిల్లలమైన మనకు ఉందండి. జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా మంది ఎంత దుఃఖకరం అంటే అనాథ ఆశ్రమాలు విడిచిపెట్టి వస్తున్నారు తల్లిదండ్రులైన వారిని. 9 నెలలు మోసి కని వారు మనకి జన్మనిచ్చి మన యొక్క మూత్ర మలాదులన్నీ శుభ్రం చేసి మనకు నడక నేర్పి అల్లారుబుద్ధిగా పెంచి మనం కింద పడినప్పుడు వారు ఎంత బాధపడతారు చిన్నప్పుడు. అయ్యో నా పిల్లవానికి, అయ్యో నా బిడ్డకు. ఇలాంటి మమకారంతో పెంచినటువంటి తల్లిదండ్రులను వృద్ధాప్యమందు వచ్చినప్పటికీ ఏం చేస్తున్నామండి? చాలామంది వాళ్ళని కసురుకుంటూ ఉన్నాం. అలాగే వాళ్ళను రకరకాలుగా మనం ఏం చేస్తామంటే మాట్లాడుతున్నాం. ఇది న్యాయం అంటారా? పరీక్షించుకుందామా? యోహాను మాత్రం అంటే, అయ్యా నాకు సంతోషం మా అమ్మ దగ్గర నేనుండడం. చాలామంది నేను ప్రాంతాన్ని బెంగళూరు పరిచర్యకి వెళ్ళితే ఒక ఆయన ఫోన్ చేసి ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాడు. అన్నా అమ్మ మీ దగ్గర ఉందంట కదా అని అన్నాడు. ఈ బ్రదర్ ఒక అద్భుతమైన జ్ఞానవంతమైన జవాబు ఇచ్చాడు. అమ్మ నా దగ్గర కాదన్నా, నేను అమ్మ దగ్గర ఉన్నా. చూడు ఎంత ఆత్మ సంబంధమైన మాట అది. ఆయన ఏమన్నాడంటే అమ్మ మీ దగ్గర ఉందంట కదా అన్న అని ఆయన అడిగితే ఈయనేమన్నాడు, అమ్మ నా దగ్గర లేదా, నేను ఎవరి దగ్గర ఉన్నా? అమ్మ దగ్గర ఉన్నా. ఇది ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ జీవితంలో ఒకవేళ మీ తల్లిదండ్రులు వదిలేని వారిని ఒక ఓపిక తెచ్చుకొని దీర్ఘశాంతంతో వారిని సేవిస్తే దేవుడు దాని వెనక అద్భుతమైన బహుమానాలు ఇస్తాడు. వెంటనే రాకపోవచ్చు, కానీ నీకు కొంచెం కష్టమే. ఇది మాత్రము ఖచ్చితంగా మనమందరం పాటించాలి. ఒక దైవ సేవకుడు చెప్పాడు, ప్రియమైన వాళ్ళారా, వారి తల్లిని 2 సంవత్సరాల కంటే ఎక్కువగా మంచం మీద ఉంటే ఆయన సేవ చేస్తూ కూడా వాళ్ళ అమ్మను చూసుకున్నాడంట. ఆమె ఆ మూత్రం వెళ్ళినప్పుడు, ఆమె బాత్రూమ్ వెళ్ళినప్పుడు ఆమెకు స్నానం చేయించడం, బట్టలు మార్చడం, ఇదేంటి తల్లికి చేసేటువంటి పరిచర్య. ఇది నాలుగు ఎంతమంది అలా ఉన్నారు? దేవుని యొక్క ప్రత్యక్షత మనకు రావడం లేదు. పాట కూడా చక్కని పాట. ఆ దినములలో దేవోక్తి అరుదుగా ప్రత్యక్షమైంది. ప్రేమిల వాళ్ళని మనం గమనించినట్లయితే యోహాను ఆ భక్తుడు ప్రభుని ఏం చేశాడంట? వెంబడించాడు. ఇంకో మాట చూస్తే మనము అక్కడే యోహాను సువార్త 19:20 రాయబడింది, యేసు తల్లిని ఆయన చేర్చుకున్నాడు. He was taken the responsibility of mother. తల్లి యొక్క బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఎంతమంది తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనం తీసుకుంటున్నాం? ఈ దినాల్లో మనకి ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా కొంతమంది ఏమంటారంటే బిజీ, మంచిదే. అయితే ఆ బిజీలోనే సమయాన్ని ఏం చేయాలి? మనము వారి కొరకై కేటాయించాలా? అది మనం అలవర్చుకోవాలా. ఒక దినాన ఒక మరణానికి భూస్థాపన కార్యక్రమం నేను వెళ్ళిన తర్వాత వారందరూ వాళ్ళ పిల్లలంతా ఉన్నారు. ఒక వృద్ధురాలు చనిపోయింది. ఏదయ్యా శవపేటకి ఇంకా రాలేదంటే, అన్నా అమ్మను మేము ఎక్కడ ఉంచామంట? అనాథాశ్రమం ఉంచాము. వారు తీసుకొని రావడంలో ఆలస్యం అయింది. ఎంత దుఃఖకరమైన ప్రేమైన వాళ్ళారా! మన తల్లిదండ్రులను మనం ప్రేమించి ఒక జన్మనిచ్చి భూలోకంలో మనం పోషించి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి వారు పెంచి పెద్ద అయిన తర్వాత వాక్యం రాయబడింది, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా చేసింది, వారు నా మీద ఎన్ని పర్యాలు తిరగబడిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను భయంకరంగా తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం వార్తల్లో, ప్రియమైన వాళ్ళారా. అయితే అలాంటి విధంగా మనం ఉండకూడదని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఇది 6వది. చివరిగా 7వది మాట గమనిస్తాం. చూడండి, యోహాను సువార్త 21:24 వచనం. యోహాను సువార్త 21:24. ఈ సంగతులను సాక్ష్యమిచ్చుచు ఇతడు ఆయన చెప్పినవన్నీ రాసిన శిష్యుడు ఏమంట?
ఇక్కడే. ఎందుకు ఆయన రాసుకుంటున్నాడంటే, ఒకవేళ రాసుకోకపోతే దేవుడు చెప్పిన విషయాలను మర్చిపోతే, ఒకవేళ ఆయన చెప్పంది ఏదైనా రాస్తే కలిపి చెరిపేడు వాడని అవుతాడు. కాబట్టి ఆయన చెప్పిన విషయాలను రాసుకుంటూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం రాసుకోవడము మనకెంతైనా ఆశీర్వాదకరము. కాబట్టి చాలా ఉన్నాయి. కానీ యోహాన్ గారి గురించి ఇన్ని అద్భుతమైన వరాలు లేదా ఇన్ని అద్భుతమైన ఆత్మీయమైన సుగుణాలు యోహాన్ భక్తులు, యోహాన్ గారి యొక్క జీవితంలో, యోహాన్ గారి యొక్క భక్తి జీవితంలో ఉన్నాయి కనుక నేను తలంచింది ఏంటంటే, ఈ ప్రత్యక్షత ఆయనకు అనుగ్రహించినాడు. సరే, ఈ ప్రత్యక్షతలో 7 సంఘముల గురించి ఆయనకి ఇవ్వబడింది. మనం మాట్లాడుకున్న సంఘం ఏంటనగా, 2వ సంఘము, దాని పేరేంటనగా స్ముర్ణ. స్ముర్ణ అనగా ఏమనగా చేదు, బిట్టర్నెస్, చేదు. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘము, స్ముర్ణ సంఘము గురించి ఆయన ఒక ప్రత్యేకమైన విధానంలో, అనగా ఆ 2 సంఘాలలో తప్పు చూపించలేదు, కానీ వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. మిగతా తర్వాత చదవండి, మిగతా అన్ని సంఘాల్లో ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. కనుక ప్రతి సంఘంలో కూడా తప్పు మోపుతూ ఉన్నాడు. అయితే స్ముర్ణ సంఘానికి ఒక హెచ్చరిక, లేకపోతే స్ముర్ణ సంఘానికి ఒక జాగ్రత్త తెలియజేస్తున్నాడు. అంటూ ముందుగా ఏమంటున్నాడుగా, మీరు చేదైన అనుభవం గుండా వచ్చారు. చేదైన అనుభవము. ప్రేమైన వాళ్ళారా, క్రైస్తవ జీవితం అనేది, ఒక మాట చెప్పాలంటే విశ్వాస జీవితం అనేది, దేవుని యొక్క బిడ్డల జీవితం అనేది పూల పాన్పు చెప్పండి కాదు. వి షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దిస్. క్రైస్తవ జీవితం అనేది లేదా ప్రభువుని అంగీకరించిన వారి యొక్క జీవితం అనేది పూల పాన్పు కాదు. అది ఏ పాట చెప్పండి? ముల్లబాట. ముల్లబాట. ఇది గ్రహించాలి మనం. ప్రభు నేను అనుకున్నా, ప్రభుని అంగీకరించిన వెంటనే యమదశలో నేను ప్రభుని అంగీకరించినప్ప నేను దేవుడు నమ్ముకుంటా, నా అంత అదృష్టం లేదు, నా జీవితం అంత సుఖంగా జరుగుతాం అనుకున్నది కాదు. తర్వాత అర్థమైంది నాకు, అరే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత సుఖం ఉంటుంది. సుఖము కంటే ఏముంటుంది చెప్పండి? శ్రమ, ముల్లబాట. అయితే ఈ ముల్లబాటలోనే లేదా ఈ చేదైన అనుభవంలోనే ప్రభు మనతో ఉంటాడు. నిన్న ఒక మాట గమనించాం, మారా అనే స్థలముకు రాగానే వారు చేదు నీళ్లు త్రాగలేకపోయిరి. అంత మాత్రమే కాకుండా మోసే మీద వారు ఏం చేశారంట? సనిగినారు. చేదైన అనుభవంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చేదును ఏం చేస్తాడంట? మధురంగా మారుస్తాడు. మనము మన జీవితంలో అనేక పర్యాలు చేదు అనుభవాలు మనకు వచ్చినప్పుడు ప్రభువును మనము సంప్రదించలేని వారుగా ఉన్నాము, ప్రభు దగ్గరికి వెళ్ళలేకుండా. అందుకని రాయబడింది ప్రేమైన వాళ్ళారా, ఏమని రాయబడిందంటే, మీరు చేదు అనుభవం గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆయనకు ఏం చేయాలంట? మనము మొరపెట్టాలా. ఆ చేదు అనుభవాన్ని ఏం చేస్తాడంట? మధురంగా. వారు ఆ జలం మళ్ళీ తాగుతున్నప్పుడు ఏమైపోయిందంటే మధురంగా ఉన్నాయి, మధురములాయను. సో ఆ బిట్టర్నెస్ బికేమ్ ఏమైందంట? స్వీట్నెస్. కాబట్టి ఈ యొక్క చేదు అనుభవం ఎలా మారిపోయిందంట? మధురంగా మారిపోయింది. అలాగే మనం చూస్తాం ప్రేమైన వాళ్ళ, ఎలీషా కాలంలో శిష్యులు ఏం చేశారనగా వంట వండుతూ ఉన్నారు. ఒక శిష్యుడు ఏం చేశాడనగా తెలియక ఏం చేశాడు చెప్పండి? పిచ్చి మొక్కలు లేకపోతే రాయబడినమాట ఆ కూర తీసుకొని వచ్చినాడు. అయితే వడ్డిన తర్వాత వడ్డిస్తుంటే వాళ్ళు తింటా ఉంటే వాళ్ళు అన్నారు, శిష్యులు, ఏలినవాడా, ఈ యొక్క ఆహారం ఏముంది? ఈ కుండలో ఏముంది? విషం ఉంది. ప్రేమే వాళ్ళారా, అలాంటి విషపు కుండను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా ఎలీషా కాలంలో ఎలీషా ప్రవక్త ఏం చేశాడనగా, అయితే మీరేం చేయాలా? పిండి తీసుకొని రండి. ఆ పిండి దాంట్లో వేయగానే ఆ యొక్క విషమంతా ఏమైపోయిందంట? పోయింది. వారు తిని తృప్తి పొందినారు. అనేక మందికి వడ్డించినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ ఉదయకాల సమయంలో స్మరణ సంఘస్థులకు హెచ్చరిక చేసే మాట ఏంటనగా, ఓ స్మరణ సంఘస్థులారా, మీరు చేదు అనుభవం కూడా వెళ్తున్నారు, మంచిదే. అయితే ఆ చేదు అనుభవం నేను మధురంగా మారుస్తాను. అదే కాలంలో ఎలీషా కాలంలో కూడా మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, ఎరుకో పట్టణానికి వెళ్ళాడు. అక్కడ నీళ్లు ఏమంట?
ఏమంట మంచిది కావు అనగా తాగడానికి ఉపయోగం లేనటువంటి నీరు. అయితే ఆ ప్రాంతవాసులు వచ్చారు, అయ్యా మా యొక్క పట్టణం రమ్యమైన పట్టణము, మా పట్టణం చూడడానికి బాగుంది కానీ నీళ్లు మాత్రము పనికి రావు, నీళ్లు మాకు తాగడానికి ఉపయోగపడవు. అయితే ఆయన అన్నాడు, ఒక కొత్త కుండ తీసుకురండి, ఉప్పు తీసుకురండి అని చెప్పేసి ఆ కొత్త కుండలో ఉప్పు వేసి ఆ ఊటలు వేయగానే నీళ్ళు ఏమైపోయినంట మధురములాయను. మధురములాయను అంటే దాని అర్థం ఏంటంటే ఇలాంటి మారా పరిస్థితులు మన జీవితంలో వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉంటారు. ఓ స్వర్ణ సంఘస్థులారా, అంతేనా? రూతు యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే వారి అత్త నయోమి ఒక మాట అనింది, నన్ను మీరు ఏమనొద్దు, ఏమనొద్దమ్మా, నయోమి అనవద్దు, నన్ను ఏమనాలా, మారా. ఎందుకనగా నన్ను దేవుడు చేదు అనుభవంలో ఉంచాడు. నా 3 కుమారులు చనిపోయినారు, నా కిరీటమైన భర్త కూడా ఏమైపోయినాడు, చనిపోయినాడు. ఎంత దుఃఖకరమైన పరిస్థితి. కాబట్టి నా జీవితంలో చేదు ఉంది, చేదు ఉంది. ప్రేమైన వాళ్ళ మన జీవితంలో ఎన్ని రకాల చేదులున్నా ప్రభు మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో ఎన్ని రకాల చేదు అనుభవాలు ఉన్నాయో స్పందన సంఘం ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్లుగా సియోనులో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఒక కండిషన్ ఏంటనగా, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చుచున్నాను, నా చేదును తీసివేయము. అదే పాపము. చేదనగా చెప్పండి, పాపము. అయ్యా నా యొక్క ఆ విషమును తీసి వేయము. అయ్యా నా యొక్క మారా లాంటి జీవితమును మార్చుము, మార్చుము. ఇది మనం అడగగలిగితే ప్రేమైన వాళ్ళారా మన జీవితాల్లో దేవుడు ఒక నూతన కార్యం చేస్తాడు, నూతన కార్యం చేస్తాడు. కనుక ఇప్పుడు మారా అనుభవంలో నుంచి మధురమైన అనుభవానికి రావాలని స్వర్ణ సంఘస్థులకు తెలియజేస్తున్నాడు. అలా ఇంకో మాట గమనించినట్లయితే 2వ వచనం చదువుతాం, అనగా 9వ వచనం చదువుదాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. ఈ సంఘము ఎలాంటి సంఘం అంటే చెప్పండి, పేద సంఘము. పేద సంఘము భౌతికంగా పేద సంఘమే కానీ ఆత్మీయంగా ఆత్మ సంబంధంగా ఇదంతా ధనవంతమైన సంఘము. కారణం ఏంటనగా చేదు అనుభవంలో నుంచి మధురమైన అనుభవంలోనికి రావాలని ఇష్టపడిన సంఘము కనుక ఆ దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతలో వారి సంఘం గురించి చెప్పిన మాట ఏంటంటే, నీవు ధనవంతుడవు, నువ్వు పేదవాడవే అయితే ధనవంతుడు. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం రాయబడింది, మనము పరలోకమందు ఏమంట భాగ్యవంతులము. పరలోకమందు భాగ్యవంతులము. అబ్బా భాగ్యం ఎంత! ఆ మాట చదువుదామా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయం, క్షమించాలి, 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడు ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు ఏమట భాగ్యవంతుడుగా నన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదు. కాబట్టి ఈ యొక్క స్వర్ణ సంఘస్థుడు లేదా ఈ స్వర్ణ సంఘం అనేది భౌతికంగా పేద సంఘమే కానీ ఆత్మీయంగా ఏమంట విశ్వాసమందు ఏమంట భాగ్యము, అనగా విశ్వాసమందు వారు భాగ్యవంతులు. ప్రేమైన వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన శిష్యులు కూడా విశ్వాసమందు భాగ్యవంతులుగా లేరు. ప్రభు వారి గురించి అనేక పర్యాలు మాట్లాడారు. అల్ప విశ్వాసులారా మీరెందుకు సందేహపడితిరి. అలాగే ప్రేమైన వాళ్ళారా విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. అలాగే మనం గమనించినట్లయితే మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము కనుగొన ఇవన్నీ వారు గమనించి ఒక మాట, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచము, వృద్ధి చేయము. కనుక ప్రియమైన వాళ్ళారా మనము విశ్వాసం అని చెప్పుకుంటున్నాం కానీ ఆత్మ సంబంధమైనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. మన విశ్వాసం ఎక్కడా? అమ్మా నీ విశ్వాసం నువ్వు ఏమైందంట స్వస్థపరచను. కనుక ప్రియమైన వాళ్ళారా ఈ సంఘము భౌతికంగా పేద సంఘమే కానీ అయితే ఆత్మీయ విషయాలు లేదా విశ్వాస విషయంలో ఎలాంటి సంఘం అంట రిచ్ ధనవంతులైన సంఘము. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో వారు పేదవారైనను వారి దాతృత్వం ఎలాంటిదంట బహు గొప్పది. చూడండి 2వ కొరింథీ 2 Corinthians chapter 8.
సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న రెండవ వచనం చదవండి. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించారు. వారు నిరుపేదలైనను, ఈ మాట గమనించండి, వారు నిరుపేదలైనను ఏమంట, వారి దాతృత్వం ఏమంట బహుగా ఏమైందంట విస్తరించను. ఎందుకు మాట అన్నాడంటే గమనించినట్లయితే 5వ వచనంలో 4వ వచనంలో తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చినని సాక్ష్యం ఇచ్చుచున్నాను. అబ్బా, ఇలాంటి సంఘం ఏ సంఘం అండి? స్వర్ణాలను సంఘము. ఆత్మ సంబంధమైనటువంటి మనము సామర్థ్యము కొలది పని చేయుట. ఇంకో మాట అంటే సామర్థ్యమును మించి కూడా ఏం చేస్తున్నారంట పని చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయాలు ఈ యొక్క స్వర్ణ సంఘం రాయబడినాయి. నీ విషయం ఏం రాయబడింది? ఒక పూట జ్వరం వస్తే మందిరానికి రామ్. ఒకవేళ దైవసేవకుడు ఫోన్ చేసి, లేదా పెద్దలు ఫోన్ చేసి, లేకపోతే ఇరుపురు వారు ఫోన్ చేసి, లేకపోతే పిలిచి ఏమంతా రాలేదంటే, అక్క రాత్రంతా నాకేమీ జ్వరం. దేవుని యొక్క మందిరానికి మనము ఓపిక లేకుండా వస్తే ఆ జ్వరాన్ని బాగు చేస్తానికి విశ్వాసం మనము లేని వారుగా ఉన్నాం. కనుక ప్రేమైన వారారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము ఏమని జ్ఞాపకం చేయబడుతున్నామంటే, స్పున్నా సంఘస్థుల వలె ఆత్మీయంగా మనం ఎలా ఉండాలంట? విశ్వాసం అందు లేదా ఆత్మీయమైన జీవితం అందు ఎట్లా ఉండాలంటే మనం ధనవంతులుగా ఉండాలి. అలాగే తర్వాత వచ్చిన చదువుదాం, గమనించండి. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఇలా పరిస్థితిలో ఉంటే యూదులు కాక సమాజ మందిరం లోనికి రానివారు, సమాజ మందిరంలోనికి సంబంధం లేని వారు, సమాజ మందిరానికి సంబంధించిన వారు అని యూదులు కాకయే యూదులమని చెప్పుకుని వారు దూషిస్తూ ఉన్నారు. ఈ దినాలు కూడా ప్రియమైన వారా, విశ్వాసులు అయిన వారు కాకుండానే విశ్వాసులుగా చలామనే వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నిజమైన విశ్వాసులు ఏం చేస్తున్నారంట? దూషిస్తూ ఉన్నారు. మనం పొద్దున్న లేచినాల నుంచి ఎప్పుడు మందిరమేనా, ఇంట్లో పనులు లేవా, ఇట్లా రకరకాల శ్రమలు. ప్రేమైన వారు, వీటన్నిటిలో ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 10 దినములు ఏమంట శ్రమ కలుగును. ఆ సందర్భంలో 10 దినములు శ్రమ కలుగును, ఆయనను మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు 10 దినాలు అనగా షార్ట్ టైం. వాక్యములు మనం గమనించినట్లయితే, నేను ఈ యొక్క బాలురను ఎన్ని దినాలు పరీక్షిస్తానని దానియేలు గ్రంథంలో 10 దినాలు పరీక్షిస్తా. 10 దినాలు పరీక్ష. అలాగే యాకోబు జీవితంలో వాళ్ళ మామగారు, మీరు నా జీవితం ఎన్నిసార్లు మార్చారు? 10 సార్లు మార్చారు. 10 సార్లు మార్చారు. అంటే 10 అంటే తాత్కాలికం. అంటే దాని అర్థం ఏంటనగా రాబోయేటువంటి శ్రమలేమో వస్తాయి. అయితే ఆ శ్రమలు మిమ్మల్ని ఏమి చేయవు. అందుకే వాగ్దానం ఇచ్చాడు మనకు, లోకములో మీకు శ్రమలు కలిగిన అయినడు ఏమంట ధైర్యము తెచ్చుకోనడి, నేను లోకమును జయించి ఉన్నాడు. కనుక ప్రియమైన వారారా, శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమ కాలములు మనకు దేవుడు తోడుగా, అలాగే మనకు సహాయకరంగా ఆ శ్రమలను తప్పించుకునేటువంటి మార్గము కూడా దేవుడు మన కొరకై ఏర్పాటు చేస్తాడు. అయితే మన విశ్వాసం అంది భాగ్యవంతులుగా దేవుని యొక్క సంఘమును హత్తుకొని మనము ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సరే, ఇప్పుడు మన అంశం ఏంటనగా నమ్మకముగా ఉండుట. కాబట్టి ఇవన్నీ చెప్పినాడు, ఇంట్రడక్షన్ అంతా చెప్పేసినాడు. మీరు చేదు అనుభవం నుంచి మధురమైన అనుభవానికి రావాలని, అలాగే మనం చూసినట్టుగా నీవు ధనవంతులకు ఆత్మ సంబంధమైన విషయాలు, అలాగే అనేక మంది వారి యూదులుగానే మిమ్మల్ని దూషిస్తున్నారు. సరే, వీటన్నిటిలో మీరు ఓర్చుకుంటున్నారు. అయితే నమ్మకంగా ఉండును. వీటన్నిట్లో ఎలా ఉండాలంటే మనము నమ్మకంగా ఉండుట. బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండుట. నమ్మకత్వం అనే దానికి ఒక డెఫినేషన్ ఏంటంటే, ఒక మాట మనం గమనించినట్లయితే నమ్మకత్వం అనే మాట ప్రభువు లేదా యజమానుడు, మన యజమానుడు మనతో చెప్పినట్లు సరైన సమయంలో సరైన విధముగా విధేయతతో
ఆయనకు లోబడి భయభక్తులతో చేయుట. చాలా కష్టంగా ఇది మాట. ఆయన ఇంకో మాట చెప్పాలంటే, మన ఈజీ భాషలో చెప్పాలంటే, ఆయన మీతో చెప్పునట్లు చేయండి. ఎక్కడ మాట? యోహాను సువార్త 2వ అధ్యాయం అదే 5వ వచనం. కనుక నమ్మకత్వం అంటే ఏంటనగా ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది చేయుడి. అది కూడా ఎలా చేయాలంట? సరైన సమయంలో సరైన విధానంలో లోబడి చేయాలి. ఇంకో మాట చెప్పాలంటే సంతోషముతో చేయుట. నమ్మకత్వము. ఒకసారి ఒక సహోదరికి ఈ యొక్క మందిరం ఊడ్చే పరిచయం చేస్తే, అన్న మేము ఎంప్లాయీస్ అన్న, నాకు ఊడ్చే పరిచయం చేయకూడదండి అన్నని అడగండి. హెబ్రోన్లో కలెక్టర్స్ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దేవుని యొక్క మందిరాన్ని ఏం చేసేవారు? ఊడ్చేవారు. ఆ భాగ్యం అర్థం కావడం మనకి దినాల్లో. చిన్న ఉద్యోగం కావాలి, 4వ తరగతి ఉద్యోగం రాగానే, లేదా 2వ క్లాస్ లేదా 3వ క్లాసు, ఈ ఉద్యోగానికి మనము రెచ్చిపోయి ఇంకొక మాట చెప్పాలంటే నాకొట్లేడని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాము. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే లోబడి సంతోషముతో చేయుట. ఆయన మీతో చెప్పినట్లు ఏమంట చేయాలి. ఇంకో మాట మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చదవండి. 300 మందిని గుంపులుగా చేసి ఊరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి ఇచ్చి వారితో ఇట్లనెను. ఈ మాట గమనించారు. వారితో ఇట్లా నేను ఏమన్నాడు? వారితో 300 మందితో నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఆ మాట నన్ను చూచి నేను చేయనట్లు చేయి. కాబట్టి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనానికి, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనానికి లేదా 15, 16 వచనాలు, ఆ రెండు మాటలు తేడా ఎవరైనా పట్టగలరా? అక్కడ ఏమని రాయబడింది? 2:5లో యోహాను సువార్త 2:5లో ఆయన మీతో చెప్పినట్లు చేయండి. ఇక్కడ ఏమని రాశాడు? ఇంకొక మాట యాడ్ చేశాడు. నేను చెప్పినట్లే మాత్రమే కాకుండా నేను చేసినట్టు మీరేం చేయాలా? ఇది చాలా కష్టం. కనుక ఆయన చెప్పినట్లు ఆయన చేసినట్లు చేయడమే ఏమంట? నమ్మకత్వము. ప్రేమేవారా, ఈ నమ్మకత్వం అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు వారసత్వంగా అనుగ్రహించి వెళ్ళాడు. కానీ ఆ వారసత్వాన్ని మనము అందిపుచ్చుకోలేకున్నాము. ఒకవేళ ఆస్తి వారసత్వంగా ఇచ్చింటే వెంటనే మనం ఏం చేస్తాం? మా నాన్న ఆస్తి ఇది ఏమనుకున్నావు? యేసు ప్రభు వారు వెళ్తూ ఈ ఆదోనంతా రాసి ఇచ్చాడని మనం ఏం చేస్తామంటే ఫైట్ చేసి ఇదంతా నాకే రమ్మని, నాకే కావాలని అనుకుంటాం. అయితే ప్రభు మనకు వారసత్వంగా ఇచ్చిపోయింది ఏంటంటే నమ్మకంగా ఉండుము. నమ్మకత్వము. అలాగే తీతు పత్రికలో ఒక మాట గమనిస్తాం. 2వ అధ్యాయం, ఈ మాట అందరం కలిసి చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇవన్నీ మనకు తెలిసిన లేఖన భాగాలే, కొత్తగా నేనేం చెప్పట్లేదు. చదువుదాం. 2వ అధ్యాయం 9వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా, లేకపోతే అందరూ చదువుదాం. ఒక నిమిషం, నేను తీసుకోలేదు, ఒక నిమిషం. అందరం చదువుతామండి. ఇప్పుడు దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని ఏమంట సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని. ఇప్పుడు చెప్పండి, డెఫినేషన్ చెప్పండి. కరెక్ట్గా రాయబడింది ఇక్కడ. ఆయన చెప్పినట్లు చేయుట, ఆయన చేసినట్లు చేయుట, అంతేకాకుండా ఆయనకు లోబడి అనగా యజమానుడైన యేసు ప్రభు వారికి లోబడి ఆయనను సంతోషపరచుచు లోబడి ఉండుట. ఎన్నిసార్లు మనం అవిధేయులంగా ఉన్నాము? ఎన్నిసార్లు మనము ఒక మాట చెప్పాలంటే భార్యలు భర్తలకు లోబడమని చెప్తే ఎన్నిసార్లు భార్యలు భర్తల మీద తిరుగుబాటు చేశారు? సరి చేసుకున్నామా? అలాగే సంఘంలో దైవ సేవకుడు లేదా బాధ్యత గల సహోదరుడు లేకపోతే ఆ పరిచర్యకు
ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరికైతే వారి మాట మనం వినక ఎంత నష్టపోయిన వారంగా ఉన్నాం. కనుక నమ్మకత్వం అంటే ఆయన చెప్పినట్లు చేయక, ఆయన చేసినట్లు చేయక. అలాగే ఎలా అంట, సంతోషపరచాల నా యజమానుడు నా పని చూచినప్పుడు ఆయనకి ఏం కలగాల, సంతోషం కలగాల. ప్రేమ అన్నది మనం గమనించినట్లయితే నోవా యొక్క జీవితంలో, అలాగే అబ్రహాం యొక్క మోషే యొక్క జీవితంలో వారి గురించి రాయబడింది. ఒక మాట చూస్తాం చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం అందరం కలిసి చదువుదామండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసిన. అలాగే 7వ అధ్యాయం 5వ వచనం తనకు, అందరం చదువుదామండి. ఆదికాండం 7:5 తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు ఏమంట చేసెను. నోవహు చేసెను. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు నోవహుకు? అయ్యా, భూలోకం మీదికి నేను జలప్రలయాన్ని రప్పించరాయనా, అయితే నీవు ఈ తరములో నీతిమంతుడిగా ఉన్నావు కనుక నీ కొరకు ఏం చేయమన్నాడు? ఒక ఓడని ఏం చేయమన్నాడు? సిద్ధపరచుకోమన్నాడు. దాని పొడవు ఎంతంట? 300 మూరలు. వెడల్పు ఎంతంట? 50 మూరలు. ఎత్తు ఎంతంట? 30 మూరలు. 100, 50, 30. ఇప్పుడు ఆయనకి ఎంతమంది కుమారులు? 3 కుమారులు. వాళ్ళకి పెళ్ళైందా లేదా? 3 కోడలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మొత్తము? అమ్మా అక్కను తీసేసేస్తా, నోవహ ఆంటీ తీసేసేస్తా, నోవహ అంటే. కాబట్టి నోవహ గారు, నోవహ భార్య, 3 కుమారులు, 3 ఏమంట కోడలు. వాళ్ళకు ఆడపిల్లలు లేరు, మాకు మాత్రం, మాకు కూడా 3 మగ పిల్లలే. కనుక ఇప్పుడు వారిద్దరు భార్య భర్తలు, కుమారులు, కోడలు. ఒకవేళ వాళ్ళు వచ్చి గోడ చేస్తా ఉంటే నోవహ గారి దగ్గరికి, మామగారు మనము ఎందుకు ఇంత పెద్దది, ఇంత పొడవు ఎందుకు చేయాలని అంటే, అవునమ్మా నాకు అది అనిపిస్తుంది, 300 మీటర్ల బదులు మూరల బదులు ఎంత కంటే బాగుంటుంది, 100 కడతామని అనలే ఆయన. అంటే దాని అర్థమైంది, ఆయన మీతో చెప్పినట్లు చేయండి. అలాగే మామ ఇంత హైట్ ఎందుకు, 30 అడుగులు ఎందుకు, మహా అంటే మనిషి ఎంత అడుగు, అంత 6 అడుగులు 7 అడుగులు, మహా అంటే 9, 30 అడుగులు ఎత్తేందుకు ఒకవేళ అనిండొచ్చు. అయితే ప్రియమైన వాళ్ళరా, వారి మాటల కంటే, తన భార్య మాట కంటే, కుమారుల మాట కంటే, కోడళ్ళ మాట కంటే నోవహు ఏ మాటకు, ఎవరి మాటకు విలువించాడు చెప్పండి? దేవుని మాట. దేవుని మాట. ఇంకొకటి అద్భుతమా, ఒక మాట ఆశ్చర్యం కలిగించింది. ఇంకొక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? చదువుదాం చూడండి. ఆ విధంగా దాన్ని చేస్తూ ఉన్నాడు. తర్వాత 18వ వచనం, అనగా ఆదికాండం 6:18. అయితే అందరూ చదువుదామండి. ఆదికాండం 6:18. అయితే నీతో నా నిబంధన స్థిరపరచును, నీవును నీతో కూడా నీ కుమారును నీ భార్యయు నీ కోడలను ఓడలో ప్రవేశింపవలెను. ఒక ఆర్డర్ చెప్పినాడు. ఎవరెవరంట? మొట్టమొదట నీతో కూడా ఎవరంట? నీ కుమారు. తర్వాత ఎవరంట? నీ భార్య. తర్వాత ఎవరంట? కోడలు. తర్వాత వారు. నాకు అనిపించింది నోవహు తర్వాత ఎవరు ఉండాలి వాస్తవం అండి? భార్య ఉండాలా కదా? దేవుడు ఏం చెప్పినంటే నీతో కూడా మొట్టమొదటి ఏమన్నా నీతో నువ్వు రావాలా, రెండవది నీ కుమారు తర్వాత ఎవరు? నీ భార్య. తర్వాత ఎవరు రావాలా? కోడలు. ఇదే మాట ఎక్కడ నెరవేర్చాడు చదువుదాం చూడండి. ఎక్కడుంది ఆ మాట? 13వ వచనం. ఒక నిమిషం అమ్మా. 7:13. కాదు 7వ వచనం, క్షమించాలి. 7వ వచనం. అందరం చదువుతామండి. ఇప్పుడు అనగా ఆదికాండం 6:19వ వచనానికి, ఆదికాండం 7:7వ వచనానికి మీరేమన్నా తేడా ఉంటే చెప్పండి. అప్పుడు నోవహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను ఆ జలప్రవాహం తప్పించుకోవడానికి ఆ ఓడలో
ఆర్డర్ మిస్ అయిందే, మిస్ కాలేదా? చెప్పాలి. మిస్ అయిందే కాలేదా? మిస్ కాలే. మొట్టమొదట నీతో పాటు ఏమన్నాడు? కుమార్. ఇక్కడ ఏం చేసి ఎలా ప్రవేశించారు? అతనితో కూడా అతని కుమార్తె, తర్వాత ఎవరంట? అతని భార్య, తర్వాత ఎవరంట? కోడలు. ఎంత అన్యాయమయ్యా! నేను నీ భాగస్వామిని కదా, నీ అర్థాంగిని. ఎవరు? నా భార్య ఉండొచ్చు, నీకు సాటి అయిన దాన్ని, నీకు చోటి అయిన దాన్ని, నన్ను రెండోసారి నీతో పాటు రమ్మనకుండా కుమారుని తీసుకొని పోతున్నామంటే ఏం చెప్పింటాడు? ఆలోచించండి అమ్మా. ఇది దేవుని ఆజ్ఞ. ఆయన మీతో చెప్పున్నది చేయి. దేవుడు చెప్పినాడమ్మా, నేనేం చేయమంటావు? నా చేతిలో ఏమీ లేదు, దేవుడు రమ్మన్నాడు. కాబట్టి ఈ విధంగానే ఒక ఆర్డర్ ప్రకారం నన్ను ఓడలో ప్రవేశించమన్నాడు. కాబట్టి నాతో నా కుమారులు, తర్వాత నీవు, తర్వాత ఎవరంట? కోడళ్ళు. ఒకవేళ కోడలు కొంచెం హుషారము, లేకపోతే హుషారంటే కొంచెం గడుసు వాళ్ళు అయితే, ఏంటి మామయ్య అసలు మీరు వెళ్ళి ముందు ఏం చేస్తారు? మేము వెళ్ళి అది సర్దుతాం. ఏంటి సామాన్లు సర్దుతాం? ఎక్కడ? ఓడలు. అది అనిండొచ్చు, అమ్మ మీరు సర్దొచ్చు, సర్దపో తర్వాత కదా. నా దేవుడు ఏం చెప్పాడు అనగా, మొట్టమొదట నాతో పాటు కుమారులు, తర్వాత భార్య, తర్వాత ఏమంట? ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే, ప్రతి జీవి లేదా ప్రతి జంతువులు, ప్రతి జీవరాశుల్లో నుంచి ఒక మగదాన్ని చెప్పండి, ఒక ఆడదాన్ని ఏం చేయాలంట? ఓడలోనికి ఏం చేయాలంట? ప్రవేశపెట్టాలి. ఇది చిన్న పని అంటారు, పెద్ద పని అంటారా? ఓడ కట్టడం కంటే, నేను అనుకుంటా, ఓడ కట్టడం కంటే వీటిని లోపల లోపలి చేర్చడం చాలా కష్టం. ఎవరికమ్మా? సరే, ఒకవేళ జీవుల పేరు చెప్పి ఆడ మగ అనకుండా చెప్పింటే ఏదో విధంగా చేర్చేవాడు. నేను అనుకుంటాను, ఉదాహరణకు నాకు దేవుడు బయలుపరిచింది, ఎర్రసీమలు ఉన్నాయి. ఈ ఎర్రసీమలలో మగసీమ ఏది, ఆడసీమ ఏది ఎట్లా తెలుస్తున్నావు చెప్పండి మా. ఎర్రసీమలు లోపల పోయి ఉంటాయి కదా. ఒకవేళ ఏడు కనుకోవచ్చా? ఏది పెద్ద మంది కానీ ఇది మగ, ఏది ఇది ఆడ ఏడు. అవునా? అయితే ఇప్పుడు ఎర్రసీమలలో అయితే ఒక మగది కావాలా? చెప్పాలి. ఎట్లా కనుక్కుంటుంటారంటారు? ప్రతి జీవరాశిలో ఒక ఆడదనగా ఒక మగ, ఒక పెంచి అని రాయబడింది ఇక్కడ. ఎట్లా కనుక్కున్నాడంటే, నేను అనుకుంటాను ఆయన యొక్క కన్నులు స్కానింగ్ కంటే, ఓయమ్మో, స్కాన్ చేస్తుంది కదా స్కానింగ్ మిషన్, దానికంటే ఎలా దేవుడి యొక్క అద్భుతమైన జ్ఞానం ఇచ్చినాడు. నా తలంపు ఏంటంటే, నమ్మకత్వం అంటే చెప్పండి, అది ఎలాంటి నమ్మకత్వం అంటే, దేవా ఈ ఎర్రసీమలు కూడా లోపలికి రావాలి కాబట్టి వీటిల్లో మగ ఏంటి, ఆడేయండి. ఎవరైనా కనుక్కుంటారమ్మా? మీ ఇంట్లో ఎర్రసీమలు ఉంటారు, రేపన్నా అన్నకి చెప్పండి, అన్నా ఇది మగసీమ, ఇది ఆడసీమ మా ఇంట్లో ఉందని ఎవరైనా చెప్పగలరా? చెప్పలే, మనకు తెలియదు. కనీసం దోమలైనా చెప్పగలమా? వాటికంటే కొంచెం పెద్దగా ఉంటాయి. మన రోజు పుట్టి మన రక్తాన్ని పీల్చేటువంటి దోమల గురించి ఇది మగదోమ, ఇది ఆడదోమ చెప్పలేము. అయితే నోవా ఎట్లా తెలుసుకుని? లోబడుట ద్వారా. అది నా తరం. దేవునికి లోబడుట ద్వారా, ప్రేమిన వాళ్ళారా, నమ్మకత్వం అంటే ఆయన చెప్పినట్లు చేయట, ఆయన చేసినట్లు చేయట. నేను శిష్యులను ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు నాకు కొంత ఏమంటారంటే దాన్ని ఒక విధంగా ఆలోచన చేసిన. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటండి? ఏ పని చేశాడు? వంటరింగ్ పని చేశాడు కదా. ఆ సమయంలో శిష్యులు ఏం చేశాడు చెప్పండి? పిలిచినప్పుడు శిష్యులకు అనుమానం రావాలి. ఏమని అనుమానం రావాలా? ప్రభువా, మీరు మమ్మల్ని వెంబడించమని చెప్పినారు, మమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తామన్నారు, మీరేం వంటరింగ్ పని చేస్తున్నారని అడిగినారా? లేదు. ఆయన ఏ పని చేయడానికైనా సామర్థ్యత కలిగినటువంటి వాడు. సరే, ఈ సందర్భం రెండవది మనం గమనించినట్లయితే, ఆయన చెప్పినట్లు నోవా చేసినాడు. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క దృష్టిలో నోవా నమ్మకస్తుడా కాదా చెప్పాలి మీరే. అందుకే ఈ తరము వారిలో నువ్వు ఎలాంటి వాడు అంట? నీతిమంతుడు. ఒకసారి ఒక దైవ సేవకుడు అంట, ఒక విశ్వాసి భార్య, ఆమె భార్య విశ్వాసి, భర్త ఏమో అవిశ్వాసి. పాపం ఆయనకు ఆత్మ కొరకైన భారం ఎక్కువగా ఉండి అక్క వాళ్ళ కుటుంబాన్ని దర్శించాడంట. అక్క ఏంటి అన్న రావట్లేదంటే, అన్న రావడం లేదన్న, ఆయనకు మందిరం అంటే ఇష్టమే కానీ ఈ అలవాటు ఉంది, ఆయన త్రాగుడు అలవాటు ఉంది, అందుకని రాలేకపోతున్నాడంటే, అక్క నేను వాక్యం చెప్తాను, అక్క తీసుకుంటే చెప్తే వింటాడన్న కానీ రాడు అని చెప్పినాను.
సరే ఆ దైవ సేవకుడు చాలా భారత్ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెప్పినాడంట, అయ్యా వాగ్దానాలు నూతన సంవత్సరంలో 31 తారీఖు రాత్రి అనగా నూతన సంవత్సరం లో మొదటి రోజు వాగ్దానాలు ఇస్తారు మందిరంలో. అక్కతో పాటు మీరేమంటే అన్నా నేను రానన్నా అన్నాడంట. అయితే సరే చివరికి వాగ్దానం తీసుకోవడానికైనా రమ్మన్నాడంట. అని ఒక మాట చెప్పినంట, నేను చెప్పినట్లు చేస్తే దేవుడు నీ జీవితం ఆశీర్వాదిస్తాడని ఈ సంవత్సరమైన చూడమంటే అన్నా నువ్వు చెప్పినట్టు నేను వస్తానన్నాడు. వస్తాన తర్వాత ఆ సంవత్సరం అంతా ఆయన వాగ్దానం తీసుకుంటే ఈ తరములో నీవు నీతిమంతుడుగా కనబడితివి అని వాగ్దానం వచ్చిందంట. ఎవరికమ్మా? తాగుబోతు. ఆ మాట చేత ఏం చేయాలంటే మారు మనసుకున్నాడు. నన్ను నా భార్య ఎప్పుడే కానీ నన్ను నీతిమంతుడని అంటే ఏమని పేరు పెట్టింది నా భార్య నాకు? అంతే తాగుబోతాడా, లేకపోతే మత్తోడా మొబ్బోడా చెప్పాలంటే. నా ఇరుగోని వారు కూడా ఎప్పుడే కానీ నన్ను మంచోడనైతే నేను దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన తర్వాత వాగ్దానం తీసుకున్న తర్వాత నన్ను ఈ తరములో దేవుడు ఏమన్నాడు? ఇదేంటి నమ్మకం అంటే అబ్రహాము దేవుని నమ్మాను. అదే అతనికి ఏమంట? త్రాగుబోతు వ్యక్తి దేవుని నమ్మాను. అదే అతనికి ఏమంట? నీతిగా ఎంచబడను. నమ్ముతావా? ఎంతకాలమైతే యొక్క సియోన్ ప్రార్థనకి రాబట్టి దేవుని నమ్మకుండా ఎంతకాలం దూరంగా ఉంటాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రేమేమన్నారా? దేవుని యొక్క చిత్తము వేరుపడ్డ దేవునికి వ్యతిరేకంగా మనం ఏమి చేసినా మనకు ఏది అచ్చిరా. చాలా మంది అనుకుంటా మనకు అచ్చి రావడంలే అంటే దాని అర్థమేంటి? అచ్చి రావడానికి కారకుడైన యేసు ప్రభువుని మనం ఏం చేస్తున్నాము? వదిలిపెడుతున్నాం కనుక ఏది పట్టుకున్నా నీ యొక్క జీవితంలో విజయవంతంగా సాగడంలే. కనుక ఈ సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దేవుని నమ్మకంగా ఉంటావు? ఆ వ్యక్తి ఆ మాట నమ్మగానే దాని మీద మనసు అంత పోయిందండి. ఏ మనసు? తాగుడి మీద మనసు. అబ్బా దేవుడు నన్ను ఏమన్నాడు? ఈ తరంలో ఏమంట? వారి దగ్గరికి వెళ్ళాడంట. ఏమ్మా దేవుడు నన్ను ఏమన్నాడు? నీతిమంతుడు అన్నాడు. నువ్వు ఎప్పుడన్నా ఒక్కసారి అన్నావా? అయ్యో నన్ను క్షమించాయా అనలేదు. నేను భార్య విశ్వాసమైన భార్య ఎవరికి సారి చెప్తుంది చెప్పండి? నూతనంగా రక్షింపబడి లోతైన కార్యం జరిగినటువంటి భర్తకు ఆమె సారీ చెప్తా ఉంది. అప్పటి నుంచి ఆయన పాపం జోలికి పోకుండా పాప క్షమాపణ మారు మనసు పొంది దేవుని నమ్మి ఏమైపోయినంట? నీతిమంతుడు అయిపోయినాడు. ఈ నీతిమంతుడు అవడానికి ఆయన ఒకటే నమ్మినాడు. దైవ సేవకుడు చెప్పిన మాట ఏం చేశాడు ఆయన? నువ్వు రాయ దేవుని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆ మాట వినంటే ఆయన మాట. ప్రేమైన వాళ్ళ ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకొక మాట నేను చెప్పి తర్వాత అంశంలోకి వెళ్దాం. ఏలియా కాలంలో ఏలియా మొట్టమొదట ఎక్కడ సేవ చేశాడండి? ఎక్కడ సేవ చేశాడు? కెరీతు వాగు దగ్గర. ఇప్పుడు ఏలియా ప్రశ్నించాడు, ప్రభువా నన్ను కెరీతు వాగు దగ్గర పడుకోమన్నావు, కెరీతు వాగు దగ్గర నీళ్లు తాగమన్నావు, ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒక కాకికి ఏం చేశాను? నీ బాధ్యత అప్పగించాను. కాకి మాంసం చూడగానే ఏం చేస్తుందండి? ఎత్తుకొని వెళ్తుంది. చిన్నపిల్లల చేతిలో రొట్టె ఉన్న కూడా ఏం చేస్తుందండి? దాని కాళ్ళతో ముక్కుతో పట్టుకొని వెళ్ళిపోద్ది. అయితే అలాంటి కాకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నా సేవకుడైన ఏలియా ఉన్నాడు. ఆయన కెరీతు వాగు దగ్గర ఉంటాడు. ప్రతి ఉదయము ఏం చేయాలా? రొట్టె తర్వాత ఏమంట? మాంసము. నాన్ వెజిటేరియన్ రోజు. ఎవరికి? ఇప్పుడు కాకి దేవుడు నేను అనుకుంటా కాకి దేవుడు ఎందుకు ఆజ్ఞాపించే? కాకి జాగ్రత్త, నా సేవకునికి ఆ మాంసం తీసుకుని వెళ్తున్నావు, చిన్న ముక్క కూడా నీవు పరకకూడదు, జాగ్రత్త. ఓయమ్మ ఏంది ప్రభా ఇంత పద్యం పెట్టావు నాకు? ఏమండి చాలా పక్షం ఆయన లోపడతా. కాకులు లోపడుతున్నాయి కానీ మనం లోపడటం లేదు. అది నా పాయింట్. కనుక ఎన్నిసార్లు మనము దేవుడు చెప్పిన మాట, నాయకులు చెప్పిన మాట, దైవసేవకుడు చెప్పిన మాట, దేవుడు వాక్యము మనతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పటికీ విధేయత చూపించని వారంగా ఉన్నాం. కనుక సరే కొంతకాలం అట్లా ఏలియా పోషించబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకు ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అంటే వేరే సైడ్ పంపించారు. ఎక్కడికంట? సారేపతులో ఉన్నటువంటి ఏమంట విధవరాలు. ఇప్పుడు ఈయన వరకు ఏం ప్రభా సారేపతులు ఎంతమంది ధనవంతులు లేరు, వాళ్ళ దగ్గర పంపకుండా నేను ఎక్కడ పంపిస్తున్నావు? విధవరాలు. ఆమె కూడా ఎలాంటి విధవరాలంట? పేద
దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనకు అర్థము కావు. ఎందుకంటే ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. సరే, ఆయన వెళ్ళాడు. ఆమె ఏం చేసిందంటే, ఆ దినాల్లో కరువు రాబోతుంది, ఇంకా ఆమెకు అర్థమైపోయింది. ఈ సాయంత్రం నాకు లాస్ట్ మీల్ అనగా తొట్టులో పట్టేడు పిండి ఉంది, బొడ్డులో కొంచెం నూనె ఉంది. అయితే వంట చేసుకోవడానికి పుల్లలు లేవు కాబట్టి పుల్లలు ఏరుకోవడానికి ఆమె వచ్చింది. అప్పుడు ఏరుకునేటప్పుడు ఏలియా ప్రత్యక్షమైనాడు. అమ్మా, ఏం చేస్తున్నావు? నీళ్ళు ఇదమ్మంటే నీళ్ళు ఇచ్చింది. తర్వాత అయ్యా, ఇది నా పరిస్థితి, నేను పుల్లలు ఏరుకోవడానికి వచ్చిన మా ఇంటిలో పట్టేడు, మా ఇంటి తొట్టిలో పట్టేడు ఏముందంట, పిండి ఉంది, గుడ్డులో కొంచెం నూనె ఉంది. ఈ రాత్రి నేను నా బిడ్డ ఈ కట్టెలు ఏరుకున్న తర్వాత నా వంట చేసుకుని తిని ఇంకా చివరి మీల్స్ తర్వాత దేవుడు చావో రేవో తర్వాత కథ, ఇది నాకు చావబోతున్నామని కూడా చెప్పింది. ప్రేమ వాళ్ళ ఆ సందర్భంగా దైవజనుడు మాట ఏమన్నాడండి, మొట్టమొదట చిన్న అప్పము నాకు తీసుకొని, ఎక్కడుంది ఆ మాట చదువుదాం. మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు. మొట్టమొదట చిన్న అప్పం ఎవరికి ఇవ్వాలంటమ్మా? ఏలియా చిన్న అప్పము. ఇంతకుముందు కాకోలకార మాంసము రొట్టె తినేటువంటి ఈ యొక్క ఏలియాకి ఏం కావాలంటే ఇప్పుడు చిన్న అప్పము మాత్రమే, చిన్న అప్పము. కనుక ప్రేమైన ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఆ చిన్న అప్పము ఆమె చేసి ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు ఇవ్వడానికి ముందు చిన్న పిల్లవాడు, ఒకవేళ ఇంత ఏజ్ ఉంటే ఆ పిల్లవాడు, మమ్మీ ఇంకా పిండి కొంచెమే ఉంది కదా, అంకులు నువ్వు చేసిస్తే నా పరిస్థితి ఎట్టా, లేకపోతే నీ పరిస్థితి ఎట్టా, మనం ఆకలితో చచ్చిపోతాం కదంటే, ఆయన గురించి ఒక మాట చెప్పింది. ఆయన దైవజనుడు, ఆయన దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు, ఆయనకిస్తే మనకు నష్టం లేదని విశ్వాసము ఆమెలో కలిగింది. కనుక వెంటనే విధేయత చూపించి చిన్న అప్పము ఎవరికి తీసుకెళ్ళిందండి? సిస్టర్స్ చెప్పాలా, చిన్న అప్పము ముందు చేస్తారా, రొట్టెలను చేసిన తర్వాత చివర చేస్తారు? చెప్పాలి మీరే. ఎందుకు చేస్తారు చివర? మిగిలిపోయింటే వేస్తారు. చిన్నపిల్లలు ఆడుకుంటప్పుడు ఏం చేస్తారు, అరే నీకు లాస్ట్ చిన్న అప్పం చేసిస్తే పోయి ఆ సాల్ట్ చేపరో లేకపోతే ఆ ఎర్రగడ్డలు తీసుకురాబా అంగడికి పోయి వాళ్ళు పలకదు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ టెక్నిక్ ఉపయోగిస్తారు సిస్టర్స్. అక్కగారు చిన్నప్పుడు బాగా చేసిస్తే పోనానంట, వాళ్ళు వెంటనే అమ్మ చిన్న రొట్టె చేసామంటే డిఫరెన్స్ కనపడుతుంది. ఇంత పెద్ద బయట మా అమ్మ చిన్న రొట్టె చేసి ఇచ్చి నాకు ఎంత బాగుంది అనుకున్నా చెప్తాడు వాడు. అలాగే ప్రేమ వాళ్ళ ఇప్పుడు ఏం చేశాడంటే చిన్న రొట్టె కావాలన్నాడు. ఆ చిన్న రొట్టె విశ్వాసముతో ఇచ్చింది. అద్భుతం. చెప్పాలి మీరే. ఏమంట ఏం జరిగిందమ్మా? ఇచ్చిన తర్వాత 3.5 సంవత్సరములు అద్భుతమైన రాబడింది. తొట్టిలో పిండి, నూనెలో గుడ్డిలో నూనె అయిపోలేదు. క్షామందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వాదించెను. క్షామందు ఏలియాకు అప్పమిచ్చెను, క్షామం తీర్చి ఏలియాను ఆశీర్వాదించెను. క్షామం తీరే వరకు అవిధవరలి, క్షామం తీరే వరకు అవిధవరలి, ఇంకా నూనెకైనా పిండికైనా నా కొరకైనయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకైనయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకై, నా కొరకై
చేతులను ఎత్తి ఆరాధించెదను. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఇక నా తలంపు ఏంటంటే, ఆ విధవరాలు ఆయన చెప్పినట్లు చేసింది. ఇది నమ్మకత్వం. పరిస్థితులు ఏమన్నా కానీ ఒకవేళ ఆ రాత్రి ఆ ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా పర్లే, ఆయన మాటకు నేనేం చేయాలి? విధేయత చూపించాలి. ఆయన చెప్పినట్టు 3.5 సంవత్సరం ఇరుగు పొరుగు వారికి ఇప్పుడు ఒక సాక్ష్యం బయలుదేరింది. చెప్పండి, మీరే చెప్పాలి. ఏం సాక్ష్యం అండి? ఏమక్క నేను సాయంత్రం ఏం చెప్పినావు? తొట్టిలో పట్టెని పిండి గుడ్డిలో కొంచెం నూనెదని చెప్పినా కానీ రోజు రొట్టెలు చేసుకొని తింటా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆయన నాతో చెప్పినట్లు నేను చేశాను. ఇది మేమేమన్నా ఎంత నమ్మకత్వం ఆ విధవరాల యొక్క జీవితంలో. మనం అనేక పర్యాయాలు వాక్యం వింటున్నా కానీ మనం నమ్మకత్వంగా ఉండలేని వారంగా ఉన్నాం. కాబట్టి నమ్మకత్వంగా ఉండాలంటే ఆయన చెప్పినట్లు మనము చేద్దాం. కొన్నిసార్లు వితౌట్ క్వశ్చనింగ్, ప్రశ్నించకుండా లోబడుట ద్వారా మనం ఏం చేయబడతామంటే ఆశీర్వాదించబడతాము. ప్రేమైన వాళ్ళారా, ఒక మాట జరిగినటువంటి ఒక దైవ సేవకుడు చెప్పాడు. ఆ మాట నేను చెప్పి ముగిస్తా. తర్వాత 2వ భాగంలోనికి నమ్మకస్తులు ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఆయన చెప్పిన మాట ఏంటంటే, రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. చెప్పండి, రాబర్ట్ ఫిలిప్ బ్రౌన్. ఆయన ఒక మిషనరీ. ఆఫ్రికా ఖండంలో ఆయన సేవ చేయాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ దినాల్లో ఆయన పరిచర్యకు వెళ్ళాలని ఆశ కలిగి ఆయన వెళ్తూ ఉన్నాడు. అయితే చాలామంది ఏం చేశారంటే, అక్కడ నరమాంస భక్షకులు ఉంటారు, వారిని చంపేస్తారు. వద్దంటే ఆయన ప్రభు దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. ప్రభు వెళ్ళమని చెప్పాడు. ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రేమైన వాళ్ళారా, నిజంగా ఈ దినాల మనము దేవుని యొక్క సంఘములు ఇంత సుఖంగా ఉంటామంటే ఇలాంటి భక్తులు ఎంతోమంది కష్టపడి ప్రయాసపడి వారి యొక్క జీవితాన్ని మన కొరకై ధారపోసినట్లుగా మనం చూస్తాం. ఆ భక్తులు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వారిద్దరికి కొత్తగా పెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరం చిన్న బాబు. ఆ పిల్లవాడిని వాళ్ళ మేనత్త, ఆ పేరేంటే రేచల్. ఆ పేరేం పేరు చెప్పండి? రేచల్. ఆ అబ్బాయి పేరు స్టీవ్. కాబట్టి స్టీవ్ అనేటువంటి వారి కుమారుణ్ణి వాళ్ళ మేనత్త అయినటువంటి రేచల్ దగ్గర వదిలిపెట్టి ఇద్దరు సేవకు వెళ్ళారంట. సేవకు వెళ్ళిన తర్వాత దాదాపు అబ్బాయికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ కాలంలో వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ ఇద్దరు అనగా ఫిలిప్ బ్రౌన్ అలాగే తన యొక్క భార్యను వారిద్దరు ఏం చేశారు? కొంతకాలం సేవ అయిన తర్వాత నరమాంస భక్షకులు ఏం చేశాడుగా చంపి తినేశారు. అయితే ఇంకా తాగిపోలేదు. తినేసిన తర్వాత వాళ్ళ మేనత్తకు సమాచారం వచ్చింది, అమ్మా మీ యొక్క అన్న మీ వదినను నరమాంస పక్షులు ఏం చేశారు? తినివేశారు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే వాళ్ళ మేనలుడికి రోషం పోసింది. రే స్టీవ్, మీ నాన్న మీ అమ్మ ఎక్కడైతే చనిపోయినారో అదే ప్రాంతానికి నువ్వు పెద్ద అయిన తర్వాత సేవకు వెళ్ళాలి. మాట ఆ భక్తుడు చెప్తా ఉంటే నాకు శరీరం అంతా గదులు పొడిచింది. భార్య తల్లిదండ్రులను చంపినటువంటి ప్రాంతంలోనికి సేవకు వెళ్ళాలని ఆ మేనత్త రేచల్ సిద్ధపరుస్తుంది, అబ్బాయిని సిద్ధపరుస్తుంది. ప్రియమైన వాళ్ళారా, పెద్దవాడైపోయినాడు. ఆ సేవ అనుభవం వాళ్ళంతా బాగా నేర్పించింది. ప్రార్థన, ఆత్మీయ జీవితాలన్నీ నేర్చుకున్న తర్వాత అత్తమ్మ నీవు చెప్పినట్లు నేను మా డాడీ మా మమ్మీ చేసినటువంటి ప్రాంతానికి సేవకు వెళ్తానన్నాడు. వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళారా, వెళ్ళకముందు ఏం చేశాడంటే ఆయన విమానంలో కొన్ని రకాల వస్తువులు తీసుకొని వెళ్ళాడు. ఆ వస్తువులు అనగా ఆహార వస్తువులు, తర్వాత మెడికల్కి సంబంధించిన అన్ని రకాల వస్తువులు తీసుకొని వెళ్ళి ఏం చేశాడనగా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ అయితే మృతి చెందారో అదే ప్రాంతంలో ఒక గుడిసె ఉంటే ఆ గుడిసెలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ యొక్క తెగ నాయకుడు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ గుడిసె దగ్గరికి వచ్చాడు. ఒక్కడే ఉన్నాడు, అబ్బాయి ఒక్కడే ఉన్నాడు.
వచ్చి ఎవరు నువ్వు అన్నాడు. ఈ అబ్బాయి వణికిపోతున్నాడు. దాదాపు 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉంటాయేమో. వణికిపోతుంటే అంకుల్ కాదు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు నాకు తెలియకుండా ఎక్కడ ఎందుకున్నావు అన్నాడు. ఆ సందర్భంగా తను తల వంచి ప్రార్థన చేసుకుంటే, భయపడకము నేను నీకు ప్రభా, ఈ మాట ద్వారా ఈ పెద్ద ఆయన ఈ నరమాంస భక్షణ యొక్క నోరు మూయించుకున్నావా అంటే దేవుడు ఏం చేశాడు, అయ్యా నేను దేవుని సేవ చేయడానికి ఇక్కడికి వచ్చినాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడని దేవుడు చెప్పినాడు అని చెప్పినాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడా, అయితే నేను నీ జోలికి రానన్నాడంట. అబ్బా ఎంత ఆశ్చర్యం. సరే పెళ్ళిన వాళ్ళరా, ఇప్పుడు మన నరమాంస భక్షకులు లేదా తెగ యొక్క నాయకుడు ఆ మాట చెప్పి ఏం చేసినంటే ఊళ్ళందరికీ చెప్పినాడు, అయ్యా ఎవరో దేవుడు తోడుగా ఉన్నాడంట, మనకు లేని తోడు ఆయనకు ఉందంట, కాబట్టి ఆయన నేను చూసి అంటే వదిలిపెట్టి వచ్చినా అని చెప్తే అందరు చూడడానికి వచ్చినారంట. ఈ అబ్బాయికి భయం అయింది. ఏం భయం అయిందంటే నన్ను ఏడ చంపుతారు వీళ్ళు అంటారని. అంటే దేవుడు ఒక్క మాట చేత మనిషిని ఏం చేయగలరు చెప్పండి, మార్చగలడు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. నేను వన్నారా. ఆ తర్వాత ఏం చేసినంటే వాళ్ళకు వచ్చినప్పుడు ఆహారం పెట్టడం, వాళ్ళ అవసరాలు అట్లా తీరుస్తూ ఉంటే ఒక దినాన ఆ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు, యేసు ప్రభు నీ కొరకై కూడా ఏది ప్రాణం పెట్టాడు అంకుల్, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంటుంది. అప్పుడు పరలోక రాజ్యమా, ఇది మేము ఇదే రాజ్యం అనుకున్నామే అంటే, లేదు పరలోక రాజ్యం ఉంది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభు యొక్క రక్తంలో ఏం చేయబడాలి, కడగబడాలి. అంటే ఎట్లయ్యా నాకు అర్థం కాలేదే, మళ్ళీ యేసు రక్తం తీసుకొస్తామని అడుగుతున్నాడు. లేదంటే నువ్వు నమ్ము విశ్వాసంతో, యేసు ప్రభు నా పాపములు క్షమించుము, నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయమని కడుగుతాడంటే ఆయన వచ్చి రాని మాటలతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర క్షమాపణ పొంది యేసు ప్రభు హృదయంలో చేర్చుకున్నాడు. ఇతడితో అయిపోయింది. నేను మళ్ళా ఆయన ద్వారా అనేక మంది మారు మనసు పొందారు. అక్కడ చిన్న సంఘములాగా ఏర్పడింది. ఒక దినాన ఈ అబ్బాయి చెప్పాడు, స్టీవ్ అంకుల్ రేపు మీరు ఆదివారం బల్ల విరవాలా, నేను ప్రార్థన చేస్తాను, బల్ల పరిచర్య మీరు చేయమన్నాడు. బల్ల విరవమన్నాడు. ఆ యొక్క స్టీవ్ ఇక్కడ కూర్చున్నాడు. ఆయన ఆ యొక్క నాయకుడు, తెగ నాయకుడు లేదు నరమాంస పక్ష తెగ నాయకుడు అక్కడ ఉన్నాడు. బల్ల విరుస్తుంటే ఈ పిల్లవానికి దుఃఖం పట్టడం లేదు. మా నాన్నను మా అమ్మను చంపిన చేతులు ఇప్పుడు రొట్టె విరిచి నా దగ్గరకు తీసుకొని వస్తే ఇందులో పాలు పొందాలి నా ప్రభువా. ఏ చేతులైతే మా అమ్మ నాన్నను చంపినాయో ఆ చేతులు ఇప్పుడు బల్ల విరుస్తుండగా అందులో పాలు పొందమంటావా? మన గుర్తురాలని సహజంగా ఒకరు తిడితేనే వాళ్ళ మాటలు మనకేం చేస్తాయి చెప్పండి, గుర్తొస్తాయి. అయితే వాళ్ళ అమ్మ నాన్నను చంపినటువంటి చేతులే ఏదైనా బల్ల విరిచి తీసుకొని వస్తుంటే మోకాళ్ళ మీద అంకుల్ అన్నాడు. ఏమయ్యా అంటే మా నాన్నను చంపిన వారు మీరే కదా. అవునయ్యా, ఈ దుర్మార్గపు చేతులే మీ నాన్నను మీ అమ్మను చంపినాయి. ఈ దుర్మార్గపు చేతులే మీ నా అమ్మనాన్ని పట్టను పెట్టుకున్నాయి. నన్ను క్షమించు బాబు. ఎక్కడంటే దేవుడి యొక్క ప్రేమ, నమ్మకంతో అని ఇద్దరు క్షమాపణ పొందిన తర్వాత అప్పుడు బల్లలో పాలు పొందాడు. అంకుల్ నేను వచ్చిన పని నెరవేర్చినాను, సంఘ బాధ్యతలంతా మీరే చూసుకొని మీ తెగవారికి పరిచర్య చేయమన్నాడు. ఆయన మళ్ళీ మన ఆ వారి దేశానికి వెళ్ళిపోయినాడు. నేను ఎందుకు చెప్తున్నాను, నమ్మకత్వము మరణము వరకు నమ్మకముగా ఉండము. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి వారు దేవునికి కావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎంత కాలం దేవుని మాట మీద అపనమ్మకస్తుడై ఉంటావు. చూడండి, ఆ యవనస్తుడు స్టీవ్ చేసినటువంటి చిన్న పని లేదా ఆ సమర్పణ లేకపోతే ఆ యొక్క తగ్గింపు లేకపోతే ఆ నమ్మకత్వం దేవుడు చెప్పినాడైన మాట మీద వెళ్ళి పరిచర్య చేయగానే ఒక నాయకుల్లో మార్పు కలిగింది. ఇప్పుడు అక్కడ సంఘము వారే నడుపుకుంటున్నారంట. ప్రేమైన వాళ్ళ మన జీవితం ఎలా పరీక్షించుకుందామా? మోకరిద్దాం. ప్రేమైన వాళ్ళ ఎంతవరకు నువ్వు ఇంకా చేదు జీవితంలో ఉంటావు? ఎంతవరకు నువ్వు పాప జీవితంలో ఇంకా ఉంటావు? మారు మనసు పొందిన వాళ్ళు ఉంటే ఎంతవరకు దేవునికి అవిధేయుడిగా ఉంటావు? దేవుని మాట వినక, నా మాట వినక ఎదురాడు వారి వైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నారని ప్రభు అంటుండగా దయచేసి సహోదరులందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంకా ఎవరైనా మారు మనసు పొందకుండా ప్రభుకు దూరంగా ఉన్నారేమో, ఒకవేళ ఈ యొక్క ప్రత్యేకమైన కూడికల ద్వారా నీతో దేవుడు మాట్లాడి ఉంటే ప్రియమైన వాళ్ళారా ఒక చిన్న మాట చెప్పు. యేసు ప్రభువా నేను నీ మాట వింటా. యేసు ప్రభువా
నేను మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తా, మీ కొరకై నేను నమ్మకంగా ఉంటా. ఎవరైనా ప్రేమైన వాళ్ళని మోకరించండి, కళ్ళు మూసుకుందాం అందరము. ఇది ప్రత్యేకమైన సమయంగా భావించి ప్రభువా నాకు సహాయపడు. దేవా, నేను నమ్మకంగా ఉండలేని వాడిగా ఉన్నాను. ఓ మాట చెప్పాలంటే నేను మీకు దూరంగా ఉన్నాను. నాలో చేదు ఉంది, నాలో ఇంకా పాపం ఉన్నది, నాలో ఇంకా విషం ఉన్నది. నేను పనికిరాని వాడను. తీర్మానం చేసుకుంటారా? దయచేసి కళ్ళు మూసుకొని అలాగే ఎంతకాలం ప్రభుకు దూరంగా ఉంటావు? ప్రభు సిలువలో కాచిన రక్తం చేత నిన్ను కడగాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు యొక్క రక్తం చేత నీ పాపములన్నీ కడిగి శుద్ధీకరించి ఒక అద్భుతమైన పాత్రగా నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన చేతుల్లోకి వస్తావా? ఎంతకాలం ఆయనకు దూరంగా ఉంటావు? ఎవరైనా ఆ రీతిగా తీర్మానం చేసుకున్నట్టే సంఘము మీ కొరకై ప్రార్థన చేయగలనా? మీ కుడి చేయి చూపించండి, సిగ్గుపడద్దు. ప్రభు రాబోతున్నాడు. చివరి దినాల మనమున్నాము. ఎప్పుడు ఆయన వస్తాడో మనకు తెలియదు. నీవు రక్షణ మనసు పొందకుండా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఉన్నారా? సహోదరుడు కానీ ఎవరైనా ఉంటే కనబడులాగున మీ చేయి చూపించండి, మీ కొరకై అన్న ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఉన్నారా? ముందు కానీ వెనక కానీ ఎక్కడైనా ఉంటే ప్రభు నీతో మాట్లాడుతుంది. ఎంతకాలం హృదయం కఠినపరుచుకుంటావు? ఎంతకాలం ప్రభుకు దూరంగా ఉంటావు? ఎవరైనా ఉన్నారా? అలాగే మారు మనసు పొందిన వారు, నీవు ప్రభువుకు నమ్మకంగా ఉన్నావా? ప్రభువుకు విధేయత చూపిస్తున్నావా? ఎన్నిసార్లు నీవు ప్రభువుకు వ్యతిరేకంగా అవిధేయుడవైపోయినావు? నువ్వు కూడా తీర్మానం చేసుకో, ప్రభా ఈ దినము నుంచి నేను మీ మాటకు లోబడ్డా, ఆయన చెప్పినట్లు నేను చేస్తా. అలాంటి వారు కూడా మీ గుడి హస్తం ఇచ్చి చూపించినట్టయితే మీ కొరకై ప్రార్థన చేస్తారు. అలాగే మోకాళ్ళ మీద నుండి 1 నిమిషం 2 నిమిషాలు మనం పరీక్ష చేసుకుందాం. ప్రభా నా పాపము క్షమించుము, ప్రభా నా అవిధేయతను క్షమించుము, ప్రభా నా యొక్క బుద్ధిహీనతను క్షమించమని మనం కూడా ప్రభు దగ్గర తీర్మానం చేసుకున్నాం. రక్షణ లేని వారు రక్షణ తీర్మానము, రక్షింపబడిన మనం అనేక విషయాలు ఎదురాడే మనస్సు, తిరగబడే మనస్సు, అనేక పరే లోబడిన మనస్సు, నమ్మకత్వం లేని స్థితిలో మనం ఉన్నాం. మనం కూడా పరీక్ష చేసుకుందాం. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ హస్తం చూపించినట్లయితే, రక్షణ లేని వారు మీ చేయి చూపించడం మొట్టమొదటిగా మీ కొరకై ప్రార్థన చేస్తాం. రక్షింపబడిన మనం మనసులో తీర్మానం చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన అవసరం, మీరు కూడా చేయగలరు. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి భాగంలో మనతో మాట్లాడి ఉండగా మన జీవితాన్ని సరి చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా ప్రభువ, సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్న స్మరణ సంఘం ప్రభు చేయలేనటువంటి అనుభవాలలో నుండి మీరు ఆత్మీయమైన ఔన్నత్యంలోని వారిని నడిపించినందు కొరకై మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభు వారిని నమ్మకముగా ఉండమన్నారు. నమ్మకములకు సంబంధించినటువంటి ఆత్మీయమైనటువంటి నిర్వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన మా తండ్రి, మరి సరైన సమయంలో సరైన విధానంలో మీరు చెప్పినట్టుగా మీరు చేసినట్టుగా చేయడమే నమ్మకత్వమని మీరు మాకు బయలుపరిచిన ఆత్మీయ సత్యాల కొరకై మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా పితరుడైనటువంటి ప్రభు నోవహు, అబ్రహాము తదితరులందరూ కూడా ఏ విధంగా ప్రభు మరి సంపూర్ణమైన నమ్మకం చెప్పినట్టుగా చేసి నమ్మకత రుజుపరుచుకున్నారో ఆ విషయాలన్నిటి కొరకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రియమైన మాత్రమే మనుషులు మాత్రమే కాకుండా ప్రభు పక్షులు సహా ప్రభు మీ దృష్టికి ఎంతో నమ్మకమైనటువంటి వారిగా పేద విధవరాలు తాను కూడా ప్రభు నమ్మకంగా జరిగించిన పరిచర్ల కొరకై స్తోత్రాలు. ప్రియమైన మా తండ్రి, ఘనమైన మా దేవ విషయాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మాకు బోధించినందుకు కొరకే వందనములు. ఎవరైతే హృదయాలు తీర్మానించుకునేదో వాళ్ళ కార్యం జరిగించము. ఇంకెవరైతే ప్రభు మరి అదేవిధంగా విని విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్టుగా ప్రభు మీ కార్యములందు మీ వాక్యం విశేష జాగ్రత్త కలిగి మీరు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని మీ శరీరంలో ప్రార్థన చేస్తూ మీ కృపను కోరుకొనచ్చు. ప్రభు మిగతా సమయం దీవెనకరంగా మార్చండి. కొంత ప్రభు మరి విరామ సమయం కూడా దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దయచేసి